అతి శ్రేష్టమైన నామము, అతి ఘనమైన నామము, ఉన్నతమైన నామము గల ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. విజయశీలుడైన దేవుడు, గొప్పవాడైన దేవుడు మనలందరినీ ప్రేమించి రాత్రి సమయమందు మంచి నిద్రను మనకు అనుగ్రహించి ఎందరికో లేని ఈ గొప్ప దినమును మనకిచ్చి మనలను సజీవ లెక్కలో లెక్కించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు ఇచ్చిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, నీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొప్ప ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానం అండి ఇది. ఇంతవరకు ఏ అపాయాలు మన మీదకి వస్తున్నాయని భయం ఉందో, దేవుడు ప్రతి ఒక్కరితో సూటిగా మాట్లాడుతూ ధైర్యాన్ని ఇస్తున్నమాట. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఏ బాధల వలన అపాయాల్లో చిక్కుకున్నారో, ఏ శ్రమల వలన అపాయాల్లో చిక్కుకున్నారో, లేదంటే అవిధేయత వలన అపాయాల్లోనికి ప్రవేశించారో ధైర్యం తెచ్చుకోండి. దేవుడు చెప్తున్నారు, ఇక మీదట అపాయం అనేది మన దగ్గరకు రాదు. ఆమెన్. జెఫన్యా అనగా దాగుచోటు అని అర్థం. ఉపద్రవాల నుండి, మనకొస్తున్న శ్రమల నుండి, మనకొస్తున్న నిందల నుండి, మనకొస్తున్న కష్టాల నుండి మనను దాచే దేవుడు, మనం దాగుకొనుటకు ఆశ్రయమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఎన్ని సమస్యలు మనకొచ్చినా కానీ, ఎన్ని కష్టాలు మనల్ని తరుముతున్నా ఆయన ఒక్కడే మనల్ని దాచే దేవుడండి. ఆయన ఒక్కడే మనకు దిక్కైన దేవుడు. ఆ మహోన్నతుడైన దేవుని చాటున మనం ఉంటే, ఆయన రెక్కల మాటున మనం నివసించగలిగితే శత్రువు మనల్ని అక్కడ ముట్టుకోలేడు. జెఫన్యా గ్రంథంలో అనేక మంచి ప్రవచనాలు ఉన్నాయి. ఎంతమంది అయితే శత్రువులు వచ్చి మన మీద దాడి చేస్తారో, ఆ శత్రువులందరి చేతిలో నుండి మనల్ని విడిపించి వారిని వెళ్ళగొట్టి మనకున్న అపాయమును కొట్టివేసి బాధల నుండి మనల్ని తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. శత్రువులు అంటే భౌతిక సంబంధమైన శత్రువులు వచ్చి మన మీద కత్తులు, కర్రలు పట్టుకొని దాడి చేసేవారు కాదు. మనము మన భక్తి జీవితంలో ఎదుగుతున్నప్పుడు అనేక రకముల దురాత్మల శక్తులు మన మీద పనిచేస్తూ ఉంటాయి. అపవాది తన అనుచర గణాంగం ఆ భక్తి జీవితంలో నుండి మనల్ని వెనక్కి లాగాలని బలంగా ప్రయత్నం చేస్తాడు. మనం దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, దేవుని ఆలయానికి వెళ్లకుండా అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉంటాడు. ఆ శత్రువులను జయించాలి అని అంటే మనం తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిందే. ఆ దేవుడు చెప్తున్నాడు, నీ శత్రువులను నేను కొట్టివేసి ఇక మీదట నీకు అపాయము రాకుండా నేను కాపాడుతాను అని ఈ దినాన్ని అభియమిస్తున్నాడు. నీ మీద ఎవరైతే శత్రువులు దాడి చేసి విజయం పొందుకున్నామని విర్రవీగుతున్నారో వారందరి చేతిలో నుండి నిన్ను విడిపించే గొప్ప దేవుడు. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రభువు కార్చిన శిలువ రక్తము ద్వారా మనకు విజయం ఉంది. ఆ యేసు రక్తం మన మీద ఉంది. ఆ యేసు రక్తపు కోటలో మనము సంచరిస్తున్నాం, మనము వసిస్తున్నాం. కనుక ఇక మీదట ఏ అపాయము మనకు సంభవించదు. ఇది వరకు ఏ రకమైన ఆపదలు నీ దగ్గరికి వచ్చినా, ఎటువంటి అలజడి నీ గుండెల్లో రేగుతున్నా, శత్రు భయము చేత శ్రమల పాలైపోతున్నా, శత్రు భయము చేత ఓటమి పాలైపోతున్నా, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు, మీ శత్రువులను నేను కొట్టివేసి అపాయము ఇక మీదట మీకు సంభవింపకుండా కాపాడే దేవుడు నేనే. దేవుని యందు ప్రియమైన వారలారా, ఏ భయాలు కలిగి ఉన్నావేమో, శత్రువులు వచ్చి, లేకపోతే అస్వస్థత అనే శత్రువు, ఆర్థిక పరిస్థితి అనే శత్రువు, లేకపోతే అభద్రత అనే శత్రువు, లేకపోతే కుటుంబములలో అసమాధానం అనే శత్రువు, ఏ శత్రువు నీ మీద దాడి చేస్తున్నాడో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు.
వాటన్నిటినీ కొట్టివేసి వాటి మీద విజయమును నీకు అనుగ్రహించి నీకే అపాయము సంభవించకుండా కాపాడే దేవుడు ఈ దినాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినమంతా ఈ వాగ్దానమును ప్రొక్లైన్ చేయి. ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని వల్లివేయి. ఈ వాగ్దానమును మాట్లాడు. నిశ్చయముగా అపాయము నీ దరికి చేరదు. దేవుడు నిన్ను తప్పక దీవించునుగాక. ఈ వాగ్దానము నీ ఎడల నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక మీదట ఏ అపాయము మీకు సంభవించదు అన్న గొప్ప వాగ్దానానికై నీకు వందనాలు. ఎంతమంది నీ ప్రియులు భయము చేత అల్లాడిపోతున్నారు, అపాయం కలుగుతుందని ఇబ్బంది పడుతున్నారు, వారందరికీ ధైర్యం ఇచ్చి నీ రెక్కల చాటున ప్రభువా నువ్వు వారికి ఆశ్రయమై దాగుచోటై ఉన్నందుకు, నీ రెక్కల నీడలో వారిని కప్పినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ రక్తమును వారి మీద ప్రోక్షిస్తున్నాను. నీ రక్తపు కోటలు వారు సురక్షితముగా ఉండుటకు కృపను అనుగ్రహించి మహిమ పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.